Hello viewers, as you know that we are discussing 2017 PGT Social Pedagogy of Social Studies question paper. Till now we have completed 100 questions, and in this session I am going to explain about question number 101 to 125. So let's begin with question number 101. My dear viewers, again I am repeating you that we are discussing methodology or pedagogy of social sciences postgraduate teacher examination, which was held in 2017, conducted by TSPSC. It's a very important paper. Most of the questions may repeat in upcoming curricular notification. So dear viewers, my sincere request to you that please make a note or write an explanation in your notebook so that it will help to score good marks in upcoming examination. So let's begin with question number 101. Question number 101. What gives students more ownership over the process of discovery? Process of discovery. What gives student more ownership over the process of discovery? Something when the children is wanted to know, wanted to query, wanted to discover something. So what kind of the thing, what kind of the learning he has? So విద్యార్థి ఏదైనా కనిపెట్టాలి, కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి విధానం ఎప్పుడైతే ఉంటుందో, సో అది ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఆప్షన్కి సంబంధించింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కంటెంట్ లెర్నింగ్, సెకండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్, problem based learning, lecture based learning. So 101 answer is 3, problem based learning, because the discovery can happen only in the problem based learning. There is a problem and there is a discovery or there is a invention of the solution for the problem. So problem ఎక్కడైతే ఉంటుందో దానికి ఒక విరుగుడు, దానికి ఒక సమాధానం, ఓకే, దాని యొక్క ఇన్వెన్షన్, దానికి ఒక డిస్కవరీ అనేది ఉంటుంది. So that can be happen in the problem based learning. So 101 ki answer 3. 102. The main aspect of textbook is, okay, as you know that we are having different kinds of textbook, but some of the books were, I'm not saying about the books, textbooks, some of the books, if we wanted to purchase some of the books were not legible, not so writing was, the text was not appropriate, right, and paper also not good, appearance also not good. So it may distract the learner away from the learning. అంటే టెక్స్ట్ బుక్ చూడగానే చదివేలాగా ఉండాలి, కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండకూడదు. ప్రింటింగ్ బాగుండాలి, పేపర్ తెల్లగా ఉండాలి, తర్వాత మంచి అక్షరాలు మంచి ఫాంట్ ఉండాలి, ఉన్నప్పుడే కొంచెం చదవడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఫిజికల్ ఆస్పెక్ట్, అకాడమిక్ ఆస్పెక్ట్, ఫిజికల్ అండ్ అకాడమిక్ ఆస్పెక్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్. సో టెక్స్ట్ బుక్ అనేది ఖచ్చితంగా 2 ఇంపార్టెంట్ థింగ్ని రిజెంబుల్ చేయాలి. దట్ ఈజ్ వన్ ఈజ్ ఫిజికల్ అండ్ అకాడమిక్ ఆస్పెక్ట్స్. ఓకే, సో చూడడానికి బాగుండాలి, అదేవిధంగా అకాడమిక్స్ కూడా చాలా బాగుండాలి. సో 102కి ఆన్సర్ 3. Question number 103. Type of curriculum used in our education. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ రకమైన కరికులం యూజ్ చేస్తూ ఉంటాం? కంటెంట్ ఓరియంటెడ్, టీచర్ ఓరియంటెడ్, ఆబ్జెక్టివ్ సెంటర్డ్ ఆర్ సబ్జెక్టివ్ ఓరియంటెడ్. సో ఓరియంటెడ్, సెంటర్ బోత్ ఆర్ సేమ్. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువగా మనకి ఆబ్జెక్టివ్ అండ్ సెంటర్ ఆర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, బికాస్ మనం ఒక పాఠం చెప్తూ ఉంటాం, సో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ మనం రీచ్ అయ్యామా లేదా, సో దట్ ఈజ్ అవర్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి పాఠం చెప్తున్నప్పుడు మనకు కొన్ని లక్ష్యాలు, కొన్ని స్పష్టీకరణలు ఉంటాయి. మరి పాఠం చెప్పడం ద్వారా మనం అవి రీచ్ అయ్యామా లేదా, ఫుల్ఫిల్ అయ్యామా లేదా అనేది చూసుకోవాలి. సో దట్ ఈస్ ఆబ్జెక్టివ్ సెంటర్. ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ కరికులం మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో 103 ఆన్సర్ 3. Next 104. B.S. Bloom
బెంజమిన్స్ బ్లూమ్స్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇంక్లూడ్, మనందరికీ తెలుసు బెంజమిన్ బ్లూమ్స్ 1956 హీ వాస్ ఇంట్రడ్యూస్డ్ కాగ్నిటివ్ డొమైన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ఆయన ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి? ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, చేంజ్ ఇన్ బిహేవియర్. ఫోర్త్ వన్, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, learning experience and change in behavior. Whatever the thing he has expressed, so in 1956 it includes educational objectives, learning experiences and change in behavior. సో బెంజమిన్ బ్లూమ్స్ ఇచ్చినటువంటి విద్యా లక్ష్యాలలో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చేంజ్ ఇన్ బిహేవియర్ కూడా ఉన్నాయి. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద కరికులం ఈజ్ డెవలప్డ్ ఇన్ వ్యూ ఆఫ్. కరికులం ఉంటుంది, మరి కరికులం అనేటటువంటిది దేన్ని బేస్ ఆన్ చేసుకుని డెవలప్ చేస్తారు? ఓకే, సో చూద్దాం. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, చైల్డ్ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, చైల్డ్ డెవలప్మెంట్, నేషనల్ డెవలప్మెంట్. మనకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటివి ఇంక్లూడ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని మనకి కరికులం అనేటటువంటిది డెవలప్ జరుగుతుంది. సో 105 ఆన్సర్ ఈస్ 5. నెక్స్ట్ 106 కూడా మనకి కరికులం మీద ఇచ్చారు. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కరికులం మీదనే ఉన్నాయి. ఒకసారి చూసినట్టయితే మనకి 103, 105, 106 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కరికులం. 107 కూడా కరికులం మీదనే ఉంటుందండి. చూద్దాం. ఇట్ మీన్స్ కరికులం. కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఆర్టిస్ట్. ఎవరు ఇక్కడ? టీచర్. టు మోల్డ్ హిజ్ మెటీరియల్. ఎవరి టీచర్? మరి ఎవరు టీచర్ యొక్క మెటీరియల్ ఎవరు? పీపుల్, అంటే స్టూడెంట్స్. అకార్డింగ్ టు హిజ్ ఐడియల్, హీ స్టూడియో. హూ డిఫైన్డ్ ద కరికులం ఆపరేషనల్లీ. పైన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఎవరు చెప్పారు? ఇది తెలుగులో ఉందండి మనకి. ఒక కళాకారుడు తను అనుకున్నట్టుగా ఒక కళాఖండాన్ని మలచడానికి అనేటటువంటి ఒక సెంటెన్స్ మనకి తెలుగులో ఉంది. ఇక్కడ కూడా ఒక కళాకారుడు, ఇక్కడ కళాకారుడు ఎవరు? టీచర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. టీచర్ ఆర్టిస్ట్ కాబట్టి మెటీరియల్ ఉపయోగించి ఆ మెటీరియల్ని చాలా చక్కగా మౌల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఈ యొక్క స్టేట్మెంట్ చెప్పింది ఎవరంటే కన్నింగ్హామ్. ఓకే, కన్నింగ్హామ్ అనేటటువంటి ఆయన ఈ యొక్క కరికులాన్ని ఒక కళాకారుడితో పోల్చడం జరిగింది. ఓకే, సో 106 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 107. The learning experiences are provided for the desirable change of behavior of people which are evaluated with the help of examination. This process related to. Okay, manandram, every teacher is teaching to the class for what? To change of behavior. What kind of the change? Desirable change. అంటే ప్రతి టీచర్ క్లాస్లోకి వెళ్ళి పాఠాలు చెప్తాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లల్లో గుణాత్మకమైనటువంటి మార్పులు రావాలి. ఓకే, దేర్ ఇస్ అ క్వాలిటేటివ్ చేంజ్ ఆఫ్ దేర్ బిహేవియర్. సో మరి ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఇట్ ఈస్ అ కరికులం డెవలప్మెంట్. దీన్ని ఏమంటారంటే కరికులం డెవలప్మెంట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ద డిజైరబుల్ చేంజ్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? డిజైరబుల్ చేంజ్. ఈ డిజైరబుల్ చేంజ్ ఎందులో రావాలి? పీపుల్లో రావాలి. సో దీన్ని మనం ఏం చేస్తాం? ఎవాల్యుయేషన్ చేస్తాం. సో డిజైరబుల్ చేంజ్ అండ్ అమాంగ్ ద పీపుల్ అండ్ ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ 1, 2, 3, 4. సో స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది? డెవలప్మెంట్ జరిగింది. సో ఇట్ ఈస్ కరికులం డెవలప్మెంట్. మన కరికులం డెవలప్మెంట్లోనే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద పీపుల్, ఎవాల్యుయేటెడ్, ఒక సిస్టమాటిక్ వే ఉంది. సో దాన్ని ఏమంటారంటే కరికులం డెవలప్మెంట్. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ కరికులం డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 108. కరికులం ఇన్వాల్వ్స్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, కల్చర్, సివిలైజేషన్ విచ్ ఈస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు. ఓకే, మన కరికులంలో హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కల్చర్ ఉంటుంది,
సివిలైజేషన్ ఉంటుంది. ఇదంతా ఎవరి కోసం? దిస్ ఈజ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మనం ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్, మిగతా వస్తున్నటువంటి జనరేషన్కి మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్, మనకున్నటువంటి కల్చర్, మనకున్నటువంటి కల్చరల్ డైవర్సిటీ, మనకున్నటువంటి సివిలైజేషన్ని వేరే వాళ్ళకి ఇవ్వగలగాలి. అలా ఇవ్వకపోవడం వల్లనే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా ఎప్పుడో వ్యానిష్ అయిపోయింది. సో 108కి ఆన్సర్ 1. నెక్స్ట్ 109. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్ లైన్స్ ద సీక్వెన్స్ మార్చ్ ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్? ఓకే, సో ఇక్కడ ఏమంటుండంటే దేంట్లో పాస్ట్ టు ప్రజెంట్ ఉంటుంది అంటున్నాడు. ఇన్సిడెంట్స్ టైమ్ లైన్ హిస్టరీలో ఉంటుంది. టైమ్ లైన్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఇన్ హిస్టరీ. సో హిస్టరీలో ఉన్నటువంటి వాటిలో మనకి పాస్ట్ టు ప్రజెంట్ వచ్చేటటువంటి టైంలన్నీ ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 1857 సిపాయి రివల్ట్, ఓకే, 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1905 వందే మాతరం మూమెంట్, 1909 మింటో మార్లే రిఫార్మ్స్, 1919 మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, 1919 జలియన్వాలా బాగ్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. సో ఇట్లా మనకి పాస్ట్ నుంచి మెల్లమెల్లగా ప్రజెంట్కి వస్తూ ఉన్నాం. సో దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ టైమ్ లైన్. దీన్ని ఏమంటామంటే మనం ప్రోగ్రెసివ్ టైమ్ లైన్ అంటాం. సో పాస్ట్ నుంచి ప్రజెంట్కి వస్తేనేమో ప్రోగ్రెసివ్ టైమ్ లైన్, ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళామనుకోండి దాన్ని రిగ్రెసివ్ టైమ్ లైన్ అంటారు. రిగ్రెసివ్ టైమ్ లైన్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓకే, 2019 ఎలక్షన్స్, 2014 ఎలక్షన్స్, ఓకే, అండ్ 2009 ఎలక్షన్స్, తర్వాత 2004 ఎలక్షన్స్, 1999 ఎలక్షన్స్. నా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్తున్నాం. సో దీన్ని ఏమంటామంటే రిగ్రెసివ్ టైమ్ లైన్. సో మనకి పాస్ట్ టు ప్రజెంట్ అన్నాడు కాబట్టి ప్రోగ్రెసివ్. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ వన్. 110. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. collaborative learning approach, problem solving approach, correlation approach, integration approach. It side 1 interrelating of subjects, activity centered curriculum, purposeful effort to arrive at an explanation, and critical thinking. చూద్దాం మనకి. సో యాక్టివిటీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. విచ్ వన్ ఈజ్ ద ఇంటిగ్రేటెడ్ అప్రోచ్? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇంతెక్కడో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఈజ్ యాక్టివిటీ సెంటర్డ్ కరికులం. లాట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ ఇంటిగ్రేటెడ్. డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో యాక్టివిటీ సెంటర్ కరికులం ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఓకే, నెక్స్ట్ కోరిలేషన్ అప్రోచ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కోరిలేషన్? కోరిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్రిలేషన్. కోరిలేషన్ అంటే ఏంటి? ఇంటర్రిలేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఈజ్ వీ నీడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఖచ్చితంగా మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది రావాలి, ఒక ఎండింగ్ అనేది రావాలి. సో దట్ ఈస్ పర్పస్ఫుల్ ఎఫర్ట్ టు అరైవ్ ఎట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లం ఉంది, దానికి ఖచ్చితంగా ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి. నెక్స్ట్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఇట్ ఈస్ అ క్రిటికల్ థింకింగ్. కొలాబరేటివ్ థింకింగ్ ఈజ్ క్రిటికల్ లెర్నింగ్ అప్రోచ్. సో మనకి 110కి ఆన్సర్ 1, A4, B3, C1, D2. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఒకటి తెలుసు, కోరిలేషన్ అప్రోచ్ ఒకటి తెలుసు అండి. సో దీని ద్వారా మనం ఆన్సర్ రాబట్టగలిగాం. 111. ద ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ యూజ్డ్ బోత్ బై టీచర్ అండ్ పీపుల్స్. ఓకే, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ చదువుకోవడానికి, చదువు చెప్పడానికి రెండు మెటీరియల్స్. ఓకే, ఇద్దరు కూడా వాడేటటువంటి మెటీరియల్స్ ఏంటి అని అడుగుతున్నా. టీచర్ వాడాలి అండ్ పీపుల్స్ వాడాలంటున్నారు స్టూడెంట్స్. సిలబస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటీరియల్ కాదు, వర్క్ బుక్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ వర్క్ బుక్, అడ్వాన్స్డ్ బుక్ ఆన్ ద సబ్జెక్ట్. ఎక్కువగా అప్రోప్రియేట్గా చూడండి. గైడ్స్ అయితే ఇంపాసిబుల్ కాదు. అడ్వాన్స్డ్ బుక్ ఆన్ ద సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ మనం టీచ్ చేస్తున్నాం, హౌ హిమాలయాస్ వేర్ ఫార్మ్డ్. ఇండియన్ రిలీఫ్ ఫీచర్ టీచ్ చేస్తున్నప్పుడు హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇండో గ్యాంగటిక్ ప్లేన్, యూరేషియా ప్లేన్ రెండు కూడా దగ్గరికి వచ్చినప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పాం. సో దెన్ ద స్టూడెంట్ నీడ్ టు బి గో టు ద హైయర్ అడ్వాన్స్డ్ బుక్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, దీన్ని జరగడానికి గల రీజన్స్ ఏంటి. దెన్ హీ గో టు ద అడ్వాన్స్డ్ బుక్స్. ఒకవేళ టీచర్ కూడా పిల్లలకి చెప్పాలి అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ,
ప్లేట్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మర్ ప్లేట్స్, ఓకే, కన్వర్జెంట్ ప్లేట్స్, డైవర్జెంట్ ప్లేట్స్ గురించి చెప్పాలి అంటే అవి మన బుక్లో లేవు. సో ఆ బుక్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇద్దరు కూడా డిపెండ్ అవ్వచ్చు. స్టూడెంట్ కెన్ ఆల్సో డిపెండ్, టీచర్ ఆల్సో కెన్ డిపెండ్. సో దట్ ఈస్ అడ్వాన్స్డ్ బుక్ ఆన్ ద సబ్జెక్ట్స్. బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్ కెన్ డిపెండ్ అపాన్ అడ్వాన్స్డ్ బుక్స్ ఆన్ ద సబ్జెక్ట్. సో మనకి 111కి ఆన్సర్ 3. నెక్స్ట్ 112. ఏ ప్రాక్టికల్ అవుట్లైన్ of a topic to be taught in a period is called. ఓకే, ఏ ప్రాక్టికల్ అవుట్లైన్, మనం ఒక అవుట్లైన్ గీసుకున్నాం. ఈరోజు నా పీరియడ్లో ఇవి చెప్పాలి, ఇది మెన్షన్ చేయాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలకి ఇది చూపించాలి. సో సర్టెన్ అవుట్లైన్ వీ హ్యావ్, సర్టెన్ టైమ్ బౌండ్ వీ హ్యావ్, సర్టెన్ లిమిట్ వీ హ్యావ్. సో దాన్ని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పీరియడ్ ప్లాన్. ఏ పీరియడ్ ప్లాన్, ఒక అవుట్లైన్ గీసుకొని ఆ అవుట్లైన్లో ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే పీరియడ్ ప్లాన్. క్వశ్చన్ నెంబర్ 113. హూస్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఇంట్రడ్యూస్డ్ బై హర్బర్ట్. సో హర్బర్ట్ అని ఆయన అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ చెప్పడం జరిగింది. సార్ మరి అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఏ పర్సన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ఏ న్యూ ఐడియా. ఓకే, ఒక పర్సన్ యొక్క పురాతనమైన లేదా ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కొత్తగా నేర్చుకునేటటువంటి దానికి ఉపయోగపడడం, దీన్నే అపర్సెప్టివ్ మాస్ థియరీ అంటారు. అపర్సెప్టివ్ మాస్ థియరీ, ఏ పర్సన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ఏ న్యూ ఐడియా. కొత్త ఐడియా కానీ కొత్త థియరీ కానీ నేర్చుకునేటప్పుడు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అనేది ఉపయోగపడడం అనేటటువంటిది అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో 113కి ఆన్సర్ 2. నెక్స్ట్ 114. ద టీచర్ షుడ్ హ్యావ్ ద మాస్టరీ ఆఫ్. టీచర్ షుడ్ హ్యావ్ మాస్టరీ ఆఫ్. ఇంతకుముందు ఎక్కడో మనం చెప్పుకున్నాం, టీచర్ మస్ట్ బి హ్యావ్ మాస్టర్ ఆఫ్ సబ్జెక్ట్. అసలు టీచర్ దగ్గర ఉండవలసినటువంటి మెయిన్ కంటెంట్ ఏంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్, తర్వాత మిగతావని తర్వాత. మరి ఇక్కడ చూడండి, టీఎల్ఎం ఇచ్చారు, మెథడ్ ఆఫ్ టీచింగ్ అని చెప్పారు, సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు టీచింగ్ మెథడ్స్ అండ్ టీఎల్ఎం. ఒక టీచర్కి ఫస్ట్ ప్రియారిటీ, ద ఫస్ట్ వెపన్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్, దెన్ ద టీచింగ్ మెథడ్, దెన్ థర్డ్ టీఎల్ఎం. సో ఒకవేళ టీచింగ్ మెథడ్ టీఎల్ఎం కనుక లేదు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ విల్ బి రైట్ ఆన్సర్. సో దిస్ 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. 114కి కరెక్ట్ ఆన్సర్ సబ్జెక్ట్ మ్యాటర్, టీచింగ్ మెథడ్స్ అండ్ టీఎల్ఎం. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఐసీటీ గురించి ఇంట్రొడ్యూస్ చేశారు. 21st century classroom environment can be created by integrating dash theory and ICT into our educational institutions. సో మనకి కన్స్ట్రక్టివిజం. ఓకే, మనకి 21st centuryలో క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ థియరీ. ఇంటిగ్రేటింగ్ కన్స్ట్రక్టివ్ థియరీ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటిది? నిర్మాణకర్త. విద్యార్థులు సొంతగా తనకు తాను నేర్చుకోవాల్సిన విషయాన్ని ప్రాపర్గా నిర్మించుకుంటూ వెళ్ళాలి. దీన్నే కన్స్ట్రక్టివ్ థియరీ అంటారు. కన్స్ట్రక్టివ్ థియరీ కనుక లేకపోతే విద్యార్థులకి చాలా విషయాలు పూర్తిగా తెలిసేటటువంటి అవకాశం ఉండదు. ఓకే, సో 115 కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ 116 కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి, బట్ ఐ విల్ గివ్ అప్రోప్రియేట్ ఆన్సర్. థింక్ పేర్ షేర్, దీన్ని టీపీఎస్ అంటారు. టీపీఎస్, థింక్ పేర్ షేర్ని టీపీఎస్ అంటారు. అంటే టీపీఎస్ అంటే ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ స్ట్రాటజీ. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నాకు ఇక్కడ రాయడానికి ప్లేస్ సరిగా లేదు. థింక్ పేర్ షేర్ ఆర్ టీపీఎస్ ఈజ్ ఏ కొలాబరేటివ్ లెర్నింగ్ స్ట్రాటజీ. స్టూడెంట్స్ వర్క్ టుగెదర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ థింక్ పేర్ షేర్, థింక్ చేస్తారు, పేర్గా ఉంటారు, వీళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. సో దాంట్లో ఉంది, టీపీఎస్లో ఉంది థింక్ పేర్ షేర్, కొలాబరేటివ్ లెర్నింగ్ స్ట్రాటజీ, స్టూడెంట్ వర్క్ టుగెదర్ టు సాల్వ్ ప్రాబ్లమ్. ఓకే, రైట్. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లీమన్. ఓకే, ఫ్రాంట్ టీ లైమన్.
ఫ్రాంక్ టి లీమెన్ అని ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జిగ్సా, అసలు జిగ్సా అంటే ఏంటి? జిగ్సా అంటే విడివిడిగా ఉన్నటువంటి భాగాలని కలిపేటటువంటి ఒక పద్ధతి జిగ్సా. ఓకే, మనం అప్పుడప్పుడు పిక్చర్లో ఉన్నట్టు ముక్కలు ఉన్నాయనుకోండి, యాజ్ టీజ్గా పిక్చర్ వచ్చే విధంగా మనం కలుపుతూ ఉంటాం జిగ్సా. సో జిగ్సా మెథడ్ని మనకి జిగ్సా టూ మెథడ్ జిగ్సా టూ అన్నాడు కదా, జిగ్సా మెథడ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈలియట్ ఆండర్సన్. జిగ్సా మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈలియట్ ఆండర్సన్, కానీ మనకి జిగ్సా టూ చెప్పారు. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిగ్సా టూ? జిగ్సా టూ ఈజ్ అ కోఆపరేటివ్ లెర్నింగ్ మెథడ్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ డిస్కస్. సో జిగ్సా టూ మెథడ్ అంటే ఏంటంటే ఇది ఒక డిస్కషన్ మెథడ్. మరి ఈ డిస్కషన్ మెథడ్ని కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ స్లావిన్ అని ఆయన దీన్ని కనిపెట్టడం జరిగింది. మరి రివర్స్ జిగ్సా ఆల్సో ఏ కోఆపరేటివ్ లెర్నింగ్, ఇది కూడా ఒక కోఆపరేటివ్ లెర్నింగ్. సో దీన్ని తిమోతి హీడిమ్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటంటే అమ్మ, ఇది ఒక గ్రూప్ రీడింగ్. మరి గ్రూప్ రీడింగ్లో కాంపోనెంట్స్ ఏముంటాయి? ఓకే, క్లారిఫైయింగ్, క్వశ్చనింగ్, కాంప్రిహెన్షన్. అంటే దీంట్లో సింపుల్గా రిసిప్రోకల్ టీచింగ్లో ఏముంటుందంటే హెల్పింగ్ స్టూడెంట్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ ఎబిలిటీ. రిసిప్రోకల్ ఈజ్ రిలేటెడ్ టు ద రీడింగ్ ఎబిలిటీ. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే బ్రౌన్ అండ్ పాలిస్కర్. మళ్ళీ దీనిలో నుంచి ఏదైనా క్వశ్చన్ మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఆన్సర్ ఈస్ A2, B4, C1, D3. నెక్స్ట్ 117. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, 1, 2, 3, 4 అంటే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయమంటున్నారు. ఓకే, స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయమంటున్నారు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. లెట్స్ సి. ఫార్ములేట్ ఆబ్జెక్టివ్స్, డిసైడ్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్, చూస్ ద మెథడ్ ఫర్ అసైనింగ్ స్టూడెంట్ టు గ్రూప్, assign group roles, arrange the material needed for the student to complete the assignment, arrange the room. ఓకే, స్టూడెంట్కి మనం ఒక ప్రాజెక్టో, మనం ఒక రోల్సో, మనం ఒక పని అప్పచెప్పాం. సో మనం పని అప్పచెప్తున్నప్పుడు కొన్ని రూల్స్ పెడతాం కదా. ఫస్ట్ ఏంటి? ఫార్ములేట్ ఆబ్జెక్టివ్స్. ఇట్స్ కరెక్ట్. నెంబర్ 1, అరే బాబు మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, మీరు ఈ పని చేయండి. ఈ పని ఎందుకు చేయాలి అంటే ఇగో మీరు పని చేస్తే ఇగో ఇవి నేర్చుకుంటారు. ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఫస్ట్. డిసైడ్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్, నేను ఇది సెకండ్ వన్. ఈ రెండు సీక్వెన్స్గా ఉన్నాయి. డిసైడ్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్, ఒక గ్రూప్కి 3 4 డిసైడ్ చేయాలి. నెక్స్ట్ చూజ్ ఎ మెథడ్ ఫర్ అసైనింగ్ స్టూడెంట్స్ టు గ్రూప్, మరి మిమ్మల్ని ఎందుకు అసైన్ చేశాము, ఏ విధంగా మీరు చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ అసైన్ గ్రూప్ రోల్స్. ఇవన్నీ సో ABCD బోత్ ఆర్, ఇవన్నీ 4 కూడా సీక్వెన్స్లో ఉన్నాయి. అరేంజ్ ద మెటీరియల్ నీడెడ్ ఫర్ ద స్టూడెంట్ టు కంప్లీట్ అసైన్మెంట్. కంప్లీట్ అసైన్మెంట్ అని ఏమంటాం? అన్నీ అరేంజ్ చేసిన తర్వాత బాబు మీరు కంప్లీట్ చేయండి అంటాం. సో ఇది ద 6th వన్. అరేంజ్ ద రూమ్, ఇట్ ఈస్ ద 5th వన్. ఒక రూమ్ అరేంజ్ చేయాలి. బాబు మీకు రూమ్ అరేంజ్ చేస్తున్నారు అని చెప్పి ఇక మీకు అన్ని సామాన్లను ఇచ్చేసాం, ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చేసాం, కంప్లీట్ చేయండి అసైన్మెంట్ అని ఇస్తాం. సో ABCDFE కరెక్ట్ ఆన్సర్. సో దానికి మనకి ABCDFE కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హియరింగ్ డిజేబుల్ ఆర్, మరి వినికిడి సమస్య, హియరింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మరి ఇవేవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? వాల్ రికగ్నైజేషన్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, స్కిల్స్ ఇన్ రీడింగ్ సైలెంట్లీ ఎట్ సూటబుల్ స్పీడ్, ఓరల్ రీడింగ్ స్కిల్ ఇన్ అబ్టైనింగ్ కంటెంట్. ఇది మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో ఉంటుంది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో ఉంటుంది. ఓకే, చూద్దాం. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ నీడ్స్లో ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ నీడ్స్లో కూడా ఉంటుంది. చూద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది పిల్లల్లో మనకి వర్డ్ రికగ్నైజేషన్. పిల్లలు ఖచ్చితంగా వర్డ్ని రికగ్నైజ్ చేయాలి. ఇట్స్ కరెక్ట్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అదేంటి అర్థం చేసుకోగలగాలి. స్కిల్ ఇన్ రీడింగ్ సైలెంట్లీ ఎట్ సూటబుల్ స్పీడ్, సైలెంట్గా చదవగలగాలి. ఎంత స్పీడ్గా ఉంటో దానికి స్పీడ్ ఉంటుంది అకార్డింగ్ టు దర్ ఏజ్.
ఓరల్ రీడింగ్ స్కిల్, ఓరల్గా కూడా రీడింగ్ అవ్వాలి. స్కిల్ ఇన్ అబ్టైనింగ్ కంటెంట్, ఓకే, మరి చదివింది అర్థం చేసుకునే విధంగా కూడా ఉండాలి. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్టో అడుగుతున్నారు. ద సక్సెస్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ అపాన్ ద అటిట్యూడ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ టీచర్. కరెక్ట్. ఓకే, మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ మీన్స్ ఎవ్రీథింగ్ నీడ్ టు బి ఇంక్లూడెడ్. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మేనేజ్మెంట్ ఒక విష్ ఉంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చేద్దామని చెప్పి, కానీ టీచర్ సపోర్ట్ కూడా కావాలి. అన్లెస్ అంటిల్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్స్ డూ ఇట్ వోంట్ బి సక్సెస్. సో కాబట్టి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే వితౌట్ డిస్క్రిమినేటరీ అని కూడా అనొచ్చు. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ కూడా అనొచ్చు. డిజేబుల్ స్టూడెంట్స్ కూడా నార్మల్ స్టూడెంట్స్తో చదివించుకోవడం అనుకోవచ్చు. ఓకే, అండ్ గర్ల్స్ని కూడా ఇంక్లూజివ్గా చేసుకొని క్లాస్ రూమ్లో కోవిడ్ లాగా ఉండాలి అనే విధంగా అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఇంక్లూజివ్. సో ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ కండక్టింగ్ ద స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ప్రొసీజర్. క్లాస్ రూమ్ ప్రొసీజర్ కావచ్చు. ఓకే, ఆ ఆర్గనైజ్ చేసే విధానం కూడా బాగుండాలి. ఇట్ హ్యాస్ టు మీట్ ఓన్లీ ద నీడ్స్ ఆఫ్ డిజేబుల్ చిల్డ్రన్. కానే కాదు, అంటే మనం నార్మల్ పిల్లలతో పాటు డిజేబుల్ పిల్లల్ని కూడా అదే రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్తున్నాం. అటువంటిప్పుడు అవి ఓన్లీ డిజేబుల్ పిల్లలకి సూటబుల్ అయ్యే విధంగానే ఉండాలా? ఎడ్యుకేషన్ ఇట్స్ రాంగ్, కరెక్ట్ కాదు. అది డిజేబుల్ అయిన పిల్లల్ని నార్మల్ పిల్లలకి కూడా సూట్ అయ్యే విధంగా ఉండాలి. క్రియేషన్ ఆఫ్ గుడ్ సోషల్ అట్మాస్ఫియర్ ఈజ్ నెససరీ. ఎస్, కరెక్ట్. అంటే పిల్లల్లో ఈ ఎవరైతే డిజేబుల్ ఉన్నారో వాళ్ళని తక్కువగా చూడకుండా, వాళ్ళని అవహేళన చేయకుండా ఉండే విధమైన గుడ్ అట్మాస్ఫియర్ ఉండాలి. అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో సి తప్పు అండి. ఏబిడి 3 ఆర్ కరెక్ట్. 119 ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 120. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది. ఇది కూడా సెన్ గురించి ఇచ్చారు. సెన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ అంటారు దీన్ని మనం. ఓకే, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని కూడా అంటారు. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ద అసెస్మెంట్ క్రైటీరియా ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ షుడ్ బి ఫార్ములేటెడ్ యాజ్ ఎ టీమ్ వర్క్. కరెక్ట్. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఉన్న వారికి నార్మల్ స్టూడెంట్కి తేడా ఉంటుంది. రాయడంలో ఇబ్బంది ఉండొచ్చు, కూర్చోవడంలో ఇబ్బంది ఉండొచ్చు, నడవడంలో ఇబ్బంది ఉండొచ్చు. సో ద ప్రోగ్రామ్ మస్ట్ బి ఫార్ములేటెడ్ బై టీమ్. నెక్స్ట్, డిస్కషన్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, పేరెంట్ అండ్ ద స్టూడెంట్స్ ఈజ్ నాట్ నెససరీ. ఇట్ నెససరీ, నాట్ అని ఇచ్చారు చూడండి. ఖచ్చితంగా అందరూ డిస్కస్ చేయాలి. సో ఇది ఇన్కరెక్ట్. నాట్ నెససరీ ఇచ్చారు, నెససరీ. డిస్కషన్ అండ్ కాన్సెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, పేరెంట్స్, ద స్టూడెంట్స్ డిస్కస్ చేయాలి వాళ్ళ గురించి. ద ఇండివిజువల్ స్టూడెంట్స్ కేస్ ప్రొఫైల్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఫర్ అసెస్మెంట్. మరి మనం అసెస్మెంట్ చెప్తున్నప్పుడు పిల్లవాని యొక్క రికార్డ్స్ అన్నీ కూడా ఉండాలి. కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫైల్ ఉండాలి. ఒక కేస్ స్టడీ రిపోర్ట్ అనేది ఉండాలి. సో దాన్ని మనం ఎనెక్డోటల్ రికార్డ్ అంటారు. ఎనెక్డోటల్ రికార్డ్, ఐ రిపీట్, ఎనెక్డోటల్ రికార్డ్ అంటారు. సో బి కరెక్ట్ కాదు, సి కరెక్ట్. ద ఎవాల్యుయేషన్ షుడ్ బి కండక్టెడ్ కాంప్రిహెన్సివ్లీ బై ఏ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇంక్లూడింగ్ థెరపిస్ట్ టు కవర్ ఆల్ ది ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది కూడా కరెక్టే. ఎవాల్యుయేషన్స్ అనేది జరగాలి. సో దాంట్లో ప్రొఫెషనల్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో అప్పుడే ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఏసిడి కరెక్ట్ ఆన్సర్. ఏసిడి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 121. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్కి సంబంధించినటువంటిది చూద్దాం ఒకసారి. యూజింగ్ గ్రిడ్స్ అండ్ రిలేటివ్ లొకేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అండ్ గ్లోబ్స్, ఎర్త్ సన్ రిలేషన్స్, డి క్రోనాలజీ. మరి క్వశ్చన్ ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ రిలేటెడ్ టు డెవలపింగ్ మ్యాపింగ్ స్కిల్. ఇక్కడ
మ్యాపింగ్ స్కిల్ని డెవలప్ చేసేది ఏది అని అడుగుతున్నారు. సో గ్రిడ్ అండ్ రిలేటివ్ లొకేషన్ కరెక్ట్. ఓకే, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అండ్ గ్లోబ్, ఎస్ ఇది కూడా కరెక్ట్. సన్ ఎర్త్ సన్ రిలేషన్స్, ఎస్ ఇది కూడా కరెక్టే. అండ్ క్రొనాలజీ ఈజ్ రిలేటెడ్ టు ద హిస్టరీ. క్రొనాలజీ అనేటటువంటిది హిస్టరీ ఇయర్లతో సంబంధించింది కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఏబిసి కరెక్ట్ ఆన్సర్. 121 ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 122. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు చూద్దాం. న్యూస్ పేపర్స్, టాబులేషన్ చార్ట్, మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్, డయాగ్రామ్ చార్ట్, హిస్టోగ్రామ్స్, రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్షన్ వ్యూ అండ్ పీరియాడికల్స్. యా చూద్దామండి. న్యూస్ పేపర్స్ ఆర్ ద రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. న్యూస్ పేపర్ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి వారం రోజుల పేపర్ కనుక చూస్తే పిల్లలకు సరిపడేటువంటి ప్రాజెక్ట్స్ రకరకాలైనటువంటి మ్యాటర్ దొరుకుతుంది, పిక్చర్స్ దొరుకుతాయి అండ్ కాంటెంపరీ ఇష్యూస్ దొరుకుతాయి. సో రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సోషల్ స్టడీస్ వారికి న్యూస్ పేపర్ ఈజ్ అ కీ, న్యూస్ పేపర్ ఈజ్ అ వెపన్ టు డిజైన్ ప్రాజెక్ట్ వర్క్ టు ద స్టూడెంట్స్. ఓకే, సో A2. టాబులేషన్ చార్ట్. మరి టాబులేషన్ చార్ట్ అంటే మీ అందరికీ తెలుసు టాబులేషన్ అంటే టేబుల్. ఒక టేబుల్ చూస్తే మనకు అంత అర్థమైపోతుంది. సో దాన్ని మనం కాంప్రిహెన్సివ్ వ్యూ షార్ట్కట్గా మొత్తం చూడడానికి ఒక టేబుల్ వేసుకుంటే మొత్తం అర్థమైపోతుంది. మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్ ఏమంటారు? పీరియాడికల్స్. వీటిని కూడా పీరియాడికల్స్ అంటారు. మరి డయాగ్రామ్ చార్ట్ని ఏమంటారు? హిస్టోగ్రామ్. డయాగ్రామ్ చార్ట్స్ ఆల్సో కాల్డ్ as histogram. సో మనకి A2, B3, C4, D1 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 123. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. మరి ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూడమంటున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకనామిక్ ప్లానింగ్, పావర్టీ, ఫుడ్ సెక్యూరిటీ. నాట్ హ్యావింగ్ బేసిక్ నెసెసిటీస్, మెయింటైనబుల్ డెవలప్మెంట్, ఆబ్జెక్టివ్ బికమ్స్ పాసిబుల్, సర్ప్లస్ ఫుడ్. సో ఒకసారి 10th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ గుర్తు తెచ్చుకుంటే మీ అందరికీ తెలుస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ దట్ ఈస్ ఏ మెయింటైనబుల్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ద నేచర్. need to be achieve a development. సో దట్ ఈస్ ఏ మెయింటైనబుల్ డెవలప్మెంట్. మెయింటైన్ చేస్తూ డెవలప్ అవ్వాలి. ఓకే, మరి ఎకనామిక్ ప్లానింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్? పావర్టీ. వాట్ ఈస్ ద పావర్టీ? Poverty means poverty అంటే ఏంటి? నాట్ హ్యావింగ్ బేసిక్ నెసెసిటీస్. బేసిక్ ఫెసిలిటీస్ లేకపోతే మనం పావర్టీ అంటాం. మరి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ అంటే సర్ప్లస్ ఫుడ్ లేకపోవడం. సర్ప్లస్ ఫుడ్ ఉంటే ఫుడ్ సెక్యూరిటీ, సర్ప్లస్ ఫుడ్ లేకపోతే నాట్ ఫుడ్ సెక్యూర్. సో మనకి దీన్ని బట్టి మనకి ఎకనామిక్ ప్లానింగ్ ఒకటి రావాలి. సో దట్ ఈస్ ఆబ్జెక్టివ్ బికమ్ పాసిబుల్. సో మనకి A2, B3, C1, D4. A2, B3, C1, D4 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. ఇది మనకి పాత టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. ఎందుకంటే మనకి కొత్త టెక్స్ట్ బుక్లో ఎక్కువగా జీడిపి గురించి ఇచ్చారు, జిఎన్పి గురించి ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో పాత మారినటువంటి పుస్తకాలు ఏపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏ ఈజ్ కరెక్ట్. సో ఏ కరెక్ట్ అన్నప్పుడు, ఏ కంపల్సరీ కరెక్ట్ అన్నప్పుడు మరి ఏ లేదు కదా. సో ఇది థర్డ్ ఆప్షన్ తప్పు అవుతుంది, బి ఆప్షన్ తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏసీ ఈసీ 2 సార్లు ఇచ్చాడు. సో ఆన్సర్ ఏ ఆర్ 1 or 4. ఆన్సర్ అనేది 1 or 4. ఎందుకంటే ఏ ఖచ్చితంగా కరెక్ట్ అంటున్నాం. సో ఖచ్చితంగా ప్రతి ఆన్సర్లో ఏ ఉండాలి. మరి ఏ ఉందా ప్రతి ఆన్సర్లో? లేదు. సో 2 ఏసీ ఇచ్చారు. ఇది ఆర్ట్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జీడిపి ఆఫ్ కంట్రీ యాడెడ్ విత్ ఇట్స్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో యాక్చువల్లీ జిఎన్పి అంటే అర్థం ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంట్రీ సిటిజన్, డొమెస్టిక్ అండ్ అబ్రాడ్. కానీ ఇక్కడ ఏమన్నారు? అబ్రాడ్ అన్నారు, ఓన్లీ అబ్రాడ్ అన్నారు. డొమెస్టిక్ కూడా ఏమన్నారు? డొమెస్టిక్ కూడా.
డొమెస్టిక్. ఇందులో ఓన్లీ డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియన్ విత్ ఇన్ ద బార్డర్. సో విత్ ఇన్ ద బార్డర్ ఇండియాలో ఎర్న్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే జీడిపిలో ఉంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇండియాకు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, డబ్బులు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. సో కాబట్టి ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటారు. సో ఇక్కడ ఫ్రమ్ అబ్రాడ్ మాత్రం ఇచ్చారు కాబట్టి బి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాంపోజిట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండికేటర్స్. ఎస్, కరెక్ట్. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ. ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది కూడా తప్పు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, లాట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మీరు ఒకసారి చూడండి, హెచ్డిఐ చూడండి, డేటా చూడండి 2018ది 2019ది ఇన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ సెకండ్ లెసన్ ఆఫ్ 10th క్లాస్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది హెచ్డిఐ. ఓకే, యావరేజ్ లెవెల్ ఆఫ్ స్కూలింగ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, నెట్ అటెండెన్స్ రేట్, మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఆన్సర్ 1 or 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. కన్స్ట్రక్టివిజం కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్ హౌ. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్లో కన్స్ట్రక్టివిజం అని చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 115. ఓకే, క్వశ్చన్ నెంబర్ 115లో చూపిస్తాను నేను మీకు. క్వశ్చన్ నెంబర్ 115లో మనం ఏమని చెప్పామంటే 21st century క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ కెన్ బి క్రియేటెడ్ బై ఇంటిగ్రేటింగ్ కన్స్ట్రక్టివిజం అన్నాం, కన్స్ట్రక్టివిస్ట్ అన్నాం. సో మరి కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటి, కన్స్ట్రక్టివిజం అంటే ఏంటి అంటే నిర్మాణం చెప్పాను కదా, నిర్మాణకర్త సంధానం చేసుకోవాలని చెప్పాను కదా. కన్స్ట్రక్టివిజం కాన్సన్ట్రేట్ కన్స్ట్రక్టివిజం అనేటటువంటిది థింక్ అండ్ అండర్స్టాండ్. కన్స్ట్రక్టివిజం ఎప్పుడు డెవలప్ అవుతుంది, వెన్ ద స్టూడెంట్ థింక్ అండ్ అండర్స్టాండ్ దెన్ ద కన్స్ట్రక్టివిజం విల్ బి డెవలప్. అందుకే కన్స్ట్రక్టివిటీగా ఉండాలి, కన్స్ట్రక్టివిజం ఫాలో అవ్వాలి. సో ఇదండి క్వశ్చన్ నెంబర్ 101 నుంచి 125 వరకు మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తూ, మిగతా నెక్స్ట్ లాస్ట్ వీడియో ఉంటుంది టీఎస్పీఎస్సీ 2017 పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్ మీద. ఆ తర్వాత ట్రైబ్ నిర్వహించినటువంటి పేపర్ పీజీటీ టీజీటీ ఇవి రెండు కూడా చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్జెక్ట్ మాత్రం ప్రాపర్గా నేర్చుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.